నమస్తే. తెలంగాణలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంకా కొలువులు రావట్లేదు అని చెప్పి అటు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి నిరుద్యోగ సంగ్రామ సభలో నిరుద్యోగులందరూ ఏకమై ఆ సభను కూడా విజయవంతం చేయడం జరిగింది. అక్కడున్న నిరుద్యోగులతో పాటు కేటీఆర్తో సహా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డిని ఒక విధంగా మాట్లాడి దూషించడం అటన్నిటిపైన కూడా మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. ఎట్లా చూసుకోవచ్చు నిరుద్యోగ సంగ్రామ సభ సక్సెస్ అయింది అనుకోవచ్చా? పొలిటికల్గా మొన్నటిదాకా ఉద్యోగంలో ఉన్నాయన ఉద్యోగం ఊడగొడితే రాజకీయ నిరుద్యోగ అయ్యి 10 మంది పిల్లలను పోగు చేసుకొని వాళ్ళని బ్లేమ్ చేసే పని చేస్తారు. నిజంగా నిరుద్యోగులైతే ఉద్యోగం కావాలనుకున్నప్పుడు కూర్చుంటారు, చదువుతారు, కష్టపడతారు, ఎట్లా ముందుకెళ్ళాలో ఆలోచిస్తారు, నోటిఫికేషన్లు ఎప్పుడు ఏమొస్తే ఎదురు చూసుకుంటారు. అవన్నీ వదిలేసి ఒక రాజకీయ నాయకుల్లాగా రాజకీయంలో మాట్లాడే వేదికలాగా దానిని చేసి మాట్లాడితే మరి అలా పంచన చేరితే ఉన్నవి రాక ఇంకా నష్టపోయే ప్రయత్నమే జరుగుతుంది తప్ప నిజంగా జెన్యున్గా దానికి పరిష్కారం దొరుకుతుందా అన్నది నా నిజమైన నిరుద్యోగ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఆలోచించాలని తెలియజేస్తున్నా. సో కొంతమంది ఉద్యోగం అక్కర్లేదు రాజకీయ ఉద్యోగం కావాలంతో వాళ్ళతో తిరుగుతున్నట్టుగా నాకు కనబడింది ఆ వేదిక పైన. కేటీఆర్ 46 నిమిషాలు మాట్లాడితే యాస ప్రాస కోసమే తాపత్రయపడ్డాడు తప్ప నిజంగా తనకెక్కడైనా అందులో ఉన్నటువంటి సారాంశాలు రేపు ఆయన వస్తే ఏం చేస్తాడో అనేది ఎక్కడన్నా ఒక మాట చెప్పినాడా? ఏమీ చెప్పలేదు. దానికి కారణమైంది మీరే కదా. సంపినోడే సంతాప సభ తెలిపినట్టుగా వాటన్నిటికి కారణం మీరే కదా. ఆ వేదిక పైన ఉన్నటువంటి మాట్లాడిన వాళ్ళకి నేను ఒకటే అడగదలుచుకున్నా. మద్దతుగా మీరు నిలబడి మాట్లాడినారు కదా. ఇదే అశోక్ నగర్లో ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా మాట్లాడింది కదా. మరి ఆ వేదిక మీద మాట్లాడినటువంటి సోకాళ్ళు నిరుద్యోగులం అని చెప్పుకునే వాళ్ళకి మీకు సిగ్గనిపించలేదా అతనితో జతగట్టడానికి అని అడుగుతున్నాను. స్ట్రైట్ క్వశ్చన్. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడట్లే. సో ఒక ఆడపిల్ల జీవితాన్ని ఉద్యోగం రాలేదు తల్లిదండ్రులకు భారం అవుతున్న ఆత్మహత్య చేసుకుంటే తన వ్యక్తిత్వ తన క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిత్వం జోడి గట్టి మీరు పనిచేస్తే అది నిజమైన రాజకీయ వేదిక అనాలనా లేదంటే నిజమైనటువంటి నిరుద్యోగ వేదికగా వాళ్ళ ఆందోళన తెలిపిరని మనం ఆలోచించాలన్నా? ఇది వాళ్ళ అంతరాత్మకు వదిలేస్తున్నా. నేను ప్రశ్న సంధిస్తున్నా. ఎట్లాగో నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కొంచెం కనీసం పట్టించుకొని సభ పెట్టిందని చెప్పి నిరుద్యోగులందరూ కూడా చెప్తున్నాడు పరిస్థితి. ఇప్పుడు ఉద్యోగం ఇయ్యనోడు నేను పట్టించుకోకపోతే నేను నిజంగా సభలు పెట్టాలి, మిమ్మల్ని పిలుచుకోవాలి, మీతో మాట్లాడాలా? ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా మనసా వాచా కర్మేనా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న మీ అన్నగా మీతో నిలబడి పనిచేసినటువంటి వ్యక్తిగా మీ కష్టం తీర్చడం కోసం ఇప్పటి వరకు తను చేసినటువంటి కసరత్తు మీ ముందు పెడతా. నేను మార్పు చేసినా చేయలేదు. అది ఉద్యోగులకై ఉండొచ్చు, నిరుద్యోగులకై ఉండొచ్చు. నేను వచ్చిన 2.5 yearsలో నా మార్పు కనబడ్డదా కనబడలేదా వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకో. నేను ఎవరిని విమర్శించట్లే. స్ట్రైట్గా నా దగ్గర ఉన్నటువంటి దాంట్లో 6 ఏళ్లుగా కొలువులు లేవని చెప్పేసి నిరుద్యోగ తెలంగాణగా మార్చమని ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు మీరే. ఇది నిరుద్యోగ తెలంగాణ. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్న జాబు పోయే కొత్త కొలువు రాకపాయి ఉన్న జాబ్ కూడా వీకేసారు. ఎందుకు ఈ మాట చెప్పినారంటే రాత్రంతా వాళ్ళని పొద్దంతా పనిచేసిన తర్వాత సాయంత్రం కాగానే ఉద్యోగాల నుంచి వీకేసారు. వాటర్ బోర్డులో 650 మందిని పీకేసారు. వాళ్ళు వీకేశారు. ఈ వాటర్ బోర్డులో ఉద్యోగాలు వీకేసిన వాళ్ళకు మళ్ళీ మేము ఇచ్చినామా లేదన్నది. అట్లాగే హెల్త్ స్టాఫ్ జీతాలు ఇస్తలేరని, ఫీల్డ్ అసిస్టెంట్లను రోడ్డు మీద వదిలేసినటువంటివి. సో ఇవాళ ఇండ్లు ఇస్తలేదని ఇట్లా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు. అట్లాగే నిరుద్యోగులకి అదే టీఆర్టీ అంటే టీచర్ పోస్టులకు సంబంధించినట్లు టీఆర్టీకి రిలవెంట్గా ఉన్నటువంటి నోటిఫికేషన్లు. కానీ నేను వచ్చినాక 11,000 పైగా నేను డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన, రిక్రూట్మెంట్ చేసిన, ఉద్యోగాలు కూడా జాబ్ చేసుకుంటూ జీతాలు తీసుకుంటున్నారు. అట్లాగే 7 ఏళ్లలో ఒక్కసారన్నా మీరు ట్రాన్స్ఫర్లు చేసిండ్రా? 10 ఏళ్లలో మీరు ఒక్క ట్రాన్స్ఫర్ అన్న చేసినా? చేయలే. ఇలా నేను ట్రాన్స్ఫర్లు చేసిన, పదోన్నతులు కల్పించిన, వివిధ రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లో మీరు పైనుంచి కింది దాకా ఎక్కడ వాటిని ఏమంటారు పైరవీలకి తావు లేకుండా ఇది ప్రక్షాళన చేసిన. ఇది మరి రేవంత్ రెడ్డి గారి ఘనతనా కాదా? రెండో విషయం, కనీసం గతంలో ఉద్యోగ సంఘాలకు లోపలికి ఎంట్రీ లేదు సెక్రటేరియట్లోకి. మరి వాళ్ళ ఉద్యోగ సంఘాలు కామన్ మ్యాన్ అందరూ కూడా వెళ్తున్నారు కదా. ఇది మార్పే కదా, ఇది మార్పు కాదా అని అడుగుతున్నారు. అలాగే ఇంకా ఉద్యోగులందరికీ 1వ తారీఖు నాడు జీతాలు పడతాయి. జనరల్గా గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు కోరుకుంటాం? 1వ తారీఖు జీతం కావాలని కోరుకుంటారు. మరి మీ హయాంలో 1వ తారీఖు నాడు జీతం లేదు, కనీసము 10-15 తారీఖు కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. నెలకి మీరు తీసుకున్న లోన్లు వాళ్ళ యొక్క ఈఎంఐలకు అవి ల్యాప్స్ అయిపోయి
వాళ్ళ మీద భారమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. మరి ఇవాళ 1వ తారీఖు జీతం ఇస్తున్నాం, అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా రీసెంట్గా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి కంపల్సరీ 1వ తారీఖు జీతాలు పడాలని చెప్పేసి ఇచ్చిన. ఇది మార్పా కాదా అన్నది చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు మేము మీ ఇంటికి డబ్బులు ఇచ్చి బస్సు ఇచ్చి మీ ఇంటికి పంపించి గౌరవప్రదంగా చేస్తామని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రిటైర్మెంట్ రోజు ఉత్త చేతులతోనే పంపించినటువంటి స్టేట్మెంట్. మరి ఇలాంటి బకాయిలు 6,000 రూపాయలు మీరు పెండింగ్ పెడితే ఇవాళ మేము 60 రోజుల్లో 4,000 కోట్ల రూపాయలు చెల్లించి ఇంకా మిగతా కూడా చెల్లించడం కోసం ప్రణాళిక రెడీ చేసి పెట్టుకున్నాం. అలాగే ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి సో కాల్డ్ ఏదైతే ఉన్నటువంటి వాళ్ళకి యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి అయి ఉండొచ్చు, అలాగే ఇతరత్ర జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు, జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇచ్చి వివిధ పోస్టుల వాళ్ళకి సంబంధించి లెక్చరర్లకి గురుకులాలలో 8,400 టీజీటీ, పీజీటీ, అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకి 8,400 పోస్టులు రిక్రూట్ చేసి జీతాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో 16,067 పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితి. నిమ్స్లో అలా దాదాపు 643 పోస్టులు నిమ్స్లో ఇచ్చినటువంటి పరిస్థితి. నువ్వు గ్రూప్ 1 ఏదైతే పేపర్ లీకేజ్ చేసి టీఎస్పీఎస్పీని ఆగం చేసిపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రక్షాళన చేసి ముఖ్యమంత్రిగా దగ్గరుండి దీన్ని తీసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 542 పోస్టులు గ్రూప్ 1 పూర్తి చేస్తాం. ఎప్పుడు ఇచ్చినాం వీళ్ళకి? 2025 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు నియామక పత్రాలు ఇచ్చినాం, ట్రైనింగ్ చేసుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు ఇవాళ. అట్లాగే గ్రూప్ 2కు సంబంధించి 782 గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 1370 పోస్టులు. ఇవి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి వాటికి గ్రూప్ 3, గ్రూప్ 4 పెండింగ్ మీ హయాంలో మీరు ఇచ్చినామని చెప్తున్నారు కదా. 2022లో నోటిఫికేషన్ ఇస్తే మరి ఈ 2023 ఎలక్షన్ డిసెంబర్ కదా, మరి అప్పటిదాకా నువ్వు ఎందుకేలా? నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇయ్యనటువంటివి నేను చేసి ఇచ్చిన ఇవాళ అంటే మరి క్రెడిట్ మరి నేను చేసినట్టే కదా, మరి నాదే కదా. నీకు నిజంగా నిరుద్యోగుల పైన ఉత్త నియామక పత్రాలు మీరు చేతిలో పెట్టినా మీరు ఇచ్చినట్టేనా అని అంటున్నారు. ఎగ్జాంపుల్ ఇస్తున్నా. గ్రూప్ 3, గ్రూప్ 4 అనే దానికి 22లో నోటిఫికేషన్ ఇచ్చినావు. నోటిఫికేషన్ ఇచ్చినాక మొత్తం కసరత్తు పూర్తిగా 2 నెలలు 3 నెలలు అని అనుకుంటాం మనం. 23 ఎలక్షన్ల వరకు కూడా నువ్వు చేయకపోతే అంటే నీకు చిత్తశుద్ధి ఉందనుకోనా? నేను అనుకోనట్ట. జస్ట్ అర్థం చేసుకున్నాను, తెలియజేస్తున్నా. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవి ఫిల్ చేస్తానంటున్నా. అట్లాగే టీజీపీఎస్సీలో దాదాపు వివిధ పోస్టులు అవి అగ్రికల్చర్ అయి ఉండొచ్చు, ఇతరత్ర వీరికి సంబంధించి 6,496 పోస్టులు రిక్రూట్ చేసింది. 2 సంవత్సరాలలో దాదాపుగా ఓన్లీ టీజీఎస్పీజీ నుంచే 17,326 పోస్టులు ఇక్కడ మేము ఫిల్ చేసి ఇచ్చినాం. రెవెన్యూలో 4,682 పోస్టులు, సింగరేన్లో 441, తెలంగాణ జెన్కు 635, ఎన్పీడీసీఎల్కి సంబంధించి 470 పోస్టులు, ఇంకా అదర్ పోస్టులు ఒక 914 పోస్టులు. వీటితో పాటు ఇవాళ అన్నీ కూడా ఫినాన్స్ అప్రూవల్ అయిపోయి ఎగ్జామ్స్ కూడా రాసి రిజల్ట్స్ పెండింగ్లో ఉన్న దాంట్లో ఇంకో 13,197 పెండింగ్ ఉన్నాయి. వీటితో పాటు వయో పరిమితిని కూడా, ఎందుకంటే నోటిఫికేషన్స్ గత ప్రభుత్వము చేయలేకపోయింది కాబట్టి వయో పరిమితిని కూడా 10 సంవత్సరాలు సడలించినాము. 34 నుంచి 44 సంవత్సరాలకి ఇవాళ వయో పరిమితిని కూడా సడలించినాం. ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా కొన్ని కూడా ఎవరైనా ఇతరత్ర లోకల్ వాళ్ళు అడిగినప్పుడు కూడా కరీంనగర్లో ఒక గంగాధర్ స్కూల్ అని పెడితే ఆ కాలేజ్ పెడితే ఆ కాలేజ్కి పర్మనెంట్ శాశ్వతంగా ఉండేటువంటి ఒక వాళ్ళకి ఏంటంటే రిక్రూట్మెంట్ బోధన, శాశ్వత బోధన, బోధనేతర పోస్టులు ఇతర సంబంధించినటువంటి. అట్లాగే కే సముద్రం వరంగల్లో అగ్నిపాక శాఖలో 18 పోస్టులు, తర్వాత గిరిదర్శక నియామకాలుగా ఒక 20 మందిని. పోలీస్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా మొన్న మనం చూసినాం ఒక 5,000 కానిస్టేబుల్, మిగతావన్నీ కూడా సివిల్ ఎస్ఐలు, రిజర్వ్ ఎస్ఐలు, కానిస్టేబుల్, అగ్నిమాపక, జైళ్ల శాఖ అన్ని కలిపి ఎస్ఎఫ్ అన్ని కలిపి కూడా 7,433 పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇచ్చినాము. త్వరలోనే భర్తీ కూడా కాబోతుంది. వీటితో పాటు టీమ్స్ హైదరాబాద్ సరణంలో ఉన్నటువంటి 3 టీమ్స్ హాస్పిటల్కి, అలాగే వరంగల్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కలిపి 6,278 పోస్టులకు కూడా ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంగన్వాడీలు 15,902 పోస్టులకు కూడా అంగన్వాడీ ఇచ్చినారు. ఇక్కడ సీడ్ సర్టిఫికేషన్కి 19 పోస్టులు, డైట్ కాలేజీలు 86, తర్వాత డిప్యూటీ ఈవోలుగా 24, ఏఈలు 290, పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక 20 పోస్టులు, తర్వాత టౌన్ అండ్ కార్పొరేషన్ ప్లానింగ్కి ఒక 17 పోస్టులు. అంటే పరిపాలనకి అనుగుణంగా కావాల్సినటువంటి వాటికి సంబంధించి అనుమతులు ఇచ్చి నోటిఫికేషన్స్ ఇస్తే ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తూ ఇన్ని నేను వచ్చిన ఈ కొద్ది కాల పీరియడ్లోనే దాదాపు నేను 80,000 పోస్టులు నియర్లీ ఎంత 80 ఇంతంతా కలుపు. ఎందుకంటే ఆల్రెడీ నియామక పత్రాలు ఇచ్చి జీతాలు తీసుకుంటున్న వాళ్ళు 67,763 అయితే పెండింగ్లో ఇంకొన్న 13,190 ప్రాసెస్లో ఉంటే మిగతాది కంప్లీట్గా
ఫినాన్స్ అప్రూవల్ వచ్చేసి వాళ్ళ ఉద్యోగాలకు చేసేటువంటి నోటిఫికేషన్ ఇచ్చే దశలో ఉన్నట్టు అన్ని కలుపుకొని దాదాపుగా ఈ పీరియడ్లో 1,00,000 ఉద్యోగాలు ఇవన్నీ కలిపితే నేను చేశా. మరి ఇదే కేసీఆర్ గతంలో మేము దాసోత్సవన ఆ రోజు మన అమరవీర స్తూపం దగ్గర బస్తీ మే సవాల్ అన్నట్టుగా కేసీఆర్ నువ్వు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చినావు, మేము ఇక్కడ ఉన్నామని ఆయన కుర్చీ చేసి ఆహ్వానం పలికిన ఆనాడు కేటీఆర్ గారు ఒక నోట్ రిలీజ్ చేశాడు. ఏమేమి ఇచ్చాం, ఏ శాఖలు ఎంత ఇచ్చినాం, 10 సంవత్సరాలు ఏం చేసినాం ఇచ్చిన దానికి. ఆయన పూర్తిగా మొత్తము 1,32,899 నోటిఫికేషన్స్ ఇచ్చినామని ఆయన రిలీజ్ చేశాడు. దీంట్లో 22,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆర్టిజన్స్, వీళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తిస్తున్నామని చెప్పినాడు. కానీ ఆ ఆర్టిజన్స్ ఈ రోజు వరకు కూడా ఇంకా ధర్నాలు దీక్షలు చేస్తున్నారు, వాళ్ళకి ప్రభుత్వ హక్కులు వర్తించట్లేదు. అంటే ఇవి కూడా మైనస్ చేస్తా, నువ్వు ఇచ్చింది కేవలము 1,11,000 అన్నది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు 10 సంవత్సరాల్లో నువ్వు వచ్చినప్పటి నుండి 10 సంవత్సరాల కాలంలో నువ్వు 1,11,000 నువ్వు చేస్తే, నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చి వాళ్ళ చేసినటువంటి దాంట్లో దాదాపు 1,00,000 ఉద్యోగాలకి పూర్తి చేస్తే, మరి నీకు నాకు డిఫరెన్స్ లేదా ఇక్కడ అని కనబడుతున్నాయి. ఇక్కడ మార్పు కనబడిందా, కనబడలేదా? ఏమన్నంటే 2,00,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు అంటే అంత బాగా ఉంటే ఇయ్యచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో పరిస్థితులు, వ్యవస్థలంతా ఆగం చేసిపోయారు. ఆ వ్యవస్థలు నువ్వు ప్రక్షాళన చేయడానికి సమయం పడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మీరు ఈరోజు గమనించినట్లయితే ఒక్క నోటిఫికేషన్ కూడా లోపభూయితం లేకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే విధంగా నేను ప్రణాళిక చేసిన. కానీ నువ్వు 10 సంవత్సరాల్లో ప్రణాళిక ఎందుకు చేయలే? ఉద్యోగం కోసమే ఉద్యమం చేసిన చెప్పినటువంటి కేసీఆర్ ఈ పని ఎందుకు చేయలేని అడుగుతున్నాం. సో నేను ఇందాక చెప్పినట్టు ఉద్యోగులకైనా, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి, నిరుద్యోగులకైన వారికి బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ చేసినప్పుడు మేము గతంలో 10 సంవత్సరాలు చెప్పినాం. ఇవాళ నా పాలన, నాకు అధికారం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో నీ పాలనలో ఉన్నటువంటి మార్పులు ఇవాళ నేను వచ్చినటువంటి 2.5 yearsలో మార్పుని మీ ముందు నేను పెట్టిన. దీన్ని బట్టి ఈ సమాజం ఏం అర్థం చేసుకుంటుందో తెలియజేస్తున్నా. కాబట్టి నిజమైన నిరుద్యోగులు ఎవరూ కూడా అటువైపుకి వెళ్ళట్లే. వాళ్ళు ఉద్యోగాల కోసం తల్లిదండ్రులు కష్టపడి పంపించే డబ్బులను ఎట్లా వాటిని యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా పార్ట్ టైం జాబులు చేసుకోవాలి, ఎట్లా ఇల్లు గడుపుకోవాలి, ఎట్లా గట్టెక్కాలి, ఎట్లా పెళ్లిళ్ళు చేసుకోవాలి, మా సంసారాలు ఏంటి అన్నది ఆలోచిస్తారు. అలా కాకుండా రాజకీయ కోణంలో ఇలా ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి ధర్నాలు చేయడం అంటే ఇదంతా వ్యతిరేకం అనుకోవచ్చు. ప్రొటెస్ట్ చేయడానికి నేను తప్పు పట్ట. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ప్రొటెస్ట్ చేసాలని తప్పు పట్టట్లేదు. ఎందుకు పట్టట్లేదు అంటే వాళ్ళ హక్కు. ఇదే ఏమంటారు, ఇంద్ర పార్క్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్, నేను ఉండదు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తే అశోక్ నగర్లో వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పాడు. ఆఫీసర్ ఓవర్ యాక్షన్ చేస్తే అతన్ని యాక్షన్ తీసుకున్నారు అతని పైన. ప్రొటెస్ట్ చేయనివ్వండి, వాళ్ళకి రైట్ ఉంది, మనం రాగానే ఇస్తామని చెప్పినాము, అడగడంలో తప్పు లేదు, అడగనివ్వండి, మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాము, మనకు సాధ్యమైనంత వరకు ఇవ్వాలనుకుంటున్నాము. ఇవాళ చదువుకున్న వాళ్ళకి అందరికీ, ప్రతి ఒక్కరికి మనము గవర్నమెంట్ ఉద్యోగాలు చేయలేం, ఎందుకంటే దాని లిమిట్ తక్కువగా ఉంటుంది. ఆ లిమిట్ తక్కువ దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతామో, ప్రభుత్వంలో ఉన్నటువంటి 26 శాఖల్లో మనం ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, రిటైర్మెంట్ అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇన్ ఫ్యూచర్ లో మనం ఎన్ని ఉద్యోగాలు చేయాలని ప్రభుత్వానికి ఒక ప్రణాళిక కావాలి కదా. ఆ ప్రణాళిక చేసుకొని దాని బేస్ లో నేను క్యాలెండర్ తయారు చేస్తారని చెప్పినారు, క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పినారు. సో ఇప్పుడు అదే చెప్తున్నప్పుడు 1 by 1 ప్రక్షాళన చేస్తున్నప్పుడు అసలు ఏమి చేయకుండా నిన్ను పట్టించుకోకుండా ఉంటే నా అన్నదమ్ములు మాట్లాడితే అర్థం ఉన్నది. కానీ పని చేసేవాడికి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ వల్ల ఏ వ్యక్తి వల్ల మీరు రాజకీయ ఏ వ్యక్తి వల్ల అయితే మీరు నిరుద్యోగులు మిగిలిపోయి తెలంగాణకి ముందు ప్రాణాలు కోల్పోయి తెలంగాణ వచ్చినాక ప్రాణాలు కోల్పోయినారో అలాంటి వాటికి బాధ్యుడైనటువంటి కసాయి వాడి దగ్గర మీరు చేరి ఆ పొలిటికల్ వేదిక పైన మీరు పంచుకోవడం నిజమైన బాధాకరమైనటువంటి విషయము. మీ మాట వినలేదా, మీ దగ్గర కూర్చోలేదా, మిమ్మల్ని చర్చించలేదా, మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మీరు మాట్లాడాలి. ఇవాళ రిప్రజెంటేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మీతో ఉన్నారు, మీతో మాట్లాడుతున్నారు. మీరు వెళ్ళి ప్రతిపక్షంగా ఉన్నా అని చెప్పేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కేటీఆర్ దగ్గర చేరి మాట్లాడితే ఒక్కొక్కరు చాలా దారుణమైనటువంటి మాట. నిజంగానే కేటీఆర్ కూడా సవాల్ ఇస్తున్నాడు, సెక్యూరిటీ లేకుండా రా అని చెప్పి సవాల్ ఇస్తున్నాడు. చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా పెద్ద పెద్ద సవాళ్ళు ఇస్తున్నారు. బాజాప్తా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే బిడ్డ అని చెప్పి కూడా కొంతమంది నిరుద్యోగులందరూ కూడా మాట్లాడడానికి సందర్భం ఉంది. దీనిపై చెప్పిన ఏ పోస్ట్ లో ఏ డిపార్ట్మెంట్ లో నేను ఏమి ఇచ్చినానని చెప్పినాను. అన్ని డిపార్ట్మెంట్లో నేను టచ్ చేసిన, అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చిన. వేకెన్సీస్ని బట్టి మనం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని పోస్టులు కావాలనుకున్నప్పుడు సూపర్ న్యూమరికల్ పోస్టులు క్రియేట్ చేసి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది దానికి ఏం ఫినాన్స్ అప్రూవల్ కావాలి, డబ్బులు కావాలి, వాటికి సంబంధించిన ప్రభుత్వం కసరత్తు చేసుకుంటుంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయినటువంటి దుర్మార్గుని పక్కన చేరి
చేరిపోయి మీరు ఇవాళ ఎందుకు ఇస్తలేరనే ప్రశ్న, చదువుకున్న పిల్లలు మీరంతా మీరు ఆలోచించండి ఏం జరుగుతుందో. ఇవాళ మేము ఇచ్చిన నోటిఫికేషన్కి మీరని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి నేను ఒకటి అడగదలుచుకున్నా. ఇవాళ గవర్నమెంట్ పోస్ట్లో ఒక వ్యక్తిని రిక్రూట్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు రిటైర్మెంట్ వరకు అదే పోస్ట్ ఉంటుంది, పోస్ట్ అయితే మారదు కదా. మరి అలాంటప్పుడు ఇంకా కొత్తగా క్రియేట్ చేసి ఏమి ఇస్తారు ఏం చేస్తారన్న దానికి మీకు అవగాహన లేదా అని అడుగుతున్నాను నేను. మరి కేటీఆర్కి అవగాహన లేదా విషయం అర్థం. ఆయన ఒప్పుకున్నాడు కదా, నీకు అంత చిత్తశుద్ధి ఉంటే నీ దగ్గర పేపర్ లీకేజ్ అయినప్పుడు టీఎస్పీఎస్పీ ప్రక్షాళన చేస్తా అని చెప్పినప్పుడు ఎందుకు ప్రక్షాళన చేయలేదు నువ్వు? టీజీఎస్పీ నువ్వు ప్రక్షాళన చేసి ఉంటే నిజంగానే కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంది అనుకునే వాళ్ళం. వదిలేసిపోయిన గాలికి ఇవాళ వచ్చినాక మేము దాన్ని సరి చేసి దానికి ఒక ఇండిపెండెంట్ బాడీగా దానికి ఒక అథారిటీ ఇచ్చి దాన్ని పని చేసుకోమని ఆ స్వేచ్ఛనిచ్చి పని చేస్తున్నాం ఇవాళ. సో మీరు చూడండి, గతంలో ఇదే కేటీఆర్ యొక్క దోస్తుకి ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్న గ్లోబరీనా వాడికి నువ్వు టెండర్ ఇవ్వడం ద్వారా ఆ పేపర్లలో వచ్చిన రిజల్ట్లో పోరగాళ్ళకి 0 మార్కులు వస్తే 30 మంది పిల్లల యొక్క జీవితాలు బుగ్గుపాలైపోయినాయి, చనిపోయినారు. ఆనాడు ఏడమంటుకున్నాడు కేటీఆర్ అని అడుగుతున్నాం మేము. అలాగే పేపర్ లీకేజ్ అయిన ఎంతో మంది ఆత్మఘోష అనేసి ఆ రోజు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ప్రతి విషయం నువ్వు ఏదైనా తీసుకో, ఎడ్యుకేషన్ సిస్టంలో పూర్తిగా నీరుగార్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. అలాంటి వాడి పక్కన చేరి ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి కుటుంబం పైన డెత్ వారెంట్ చేస్తున్నామని మాట్లాడితే మీకు బాధ అనిపించట్లేదని అడుగుతున్నాను. మరి అదే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కిచ్చారు కదా తెలంగాణ వచ్చినప్పుడు. ఆ పుణ్యములని నువ్వు మీ అయ్య మీ ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చి మీ అయ్యకు పెద్ద ఉద్యోగంతో కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అప్పులోకి నెట్టి ఈ రాష్ట్రంలో పుట్టని బిడ్డకు కూడా అప్పు చేసి ఇచ్చిపోయినటువంటి దుర్మార్గుడికి కేసీఆర్. మరి ఆయన ఎందుకో బయటకు వచ్చి మాట్లాడతలేడు? ఇవాళ మాట్లాడే నైతికకు మీకు ఎక్కడిదని అడుగుతున్నాము. ఇవాళ మీకు అందుకే తెలంగాణ ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు బువ్వ పెడితే వాని పట్ల సత్యదాకా కృతజ్ఞత ఉంటుంది, అది తెలంగాణ రక్తంది. కానీ నీవు కలితి రక్తం నీలో ఉంది కాబట్టి అన్నం పెట్టినోడికి సున్నం పెట్టే విధంగా తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా సోనియా గాంధీ కుటుంబాన్ని, ఇవాళ ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని డెత్ వారెంట్ మాట్లాడుతున్నావు. ఇవాళ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి నైతిక హక్కు నీకుందా అని అడుగుతున్నా. ఏం మనిషివిరా బాబు మీరు? అందుకే మీ అయ్య మూలాలు ఆంధ్రాలో కోయడ శ్రీకాకుళం ఉన్నాయి మీ అయ్య మూలాలు. నువ్వు కల్తీ రక్తం ఓడివి కాబట్టే ఇవాళ వచ్చి మమ్మల్ని సోనియా గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తున్నామంటే నీ యొక్క జాతి ఏంటి, నీ యొక్క నీతి ఏంటి, దీన్ని బట్టి అర్థమవుతుందని తెలియజేస్తున్నాం. నిజంగానే పిల్లలకి ఆ గోస అది ఉన్ననాడు సోనియా గాంధీ తల్లిలాగా రిసీవ్ చేసుకుంది. ఆమె అనుకున్నది కాబట్టి తెలంగాణ వచ్చింది, ఆమె అనుకుంది కాబట్టి మీరు గద్దెనెక్కి పదవులు అనుభవించారు. నిజంగా ఆమె అనుకోకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ ఉండేదని అడుగుతున్నాం, ఇదే బీజేపీ చేసి ఉండేదని అడుగుతున్నాం. కాబట్టి ఇంత కృతజ్ఞత లేనటువంటి ఒక కుసంస్కారిగా కేటీఆర్ మాట్లాడేటువంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి గారిని అయితే ఇంకా అసలు నోటికి ఎంత వస్తే అంత ఒక చిల్లర నాయకుడు కూడా అట్లా మాట్లాడు, అంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడినాడు. ఎందుకు రయ్యా మీకు సిగ్గు అనిపిస్తలేదా? మీరే కదా చేసింది. ఆ నిరుద్యోగుల కుటుంబాల్లో ఆదుకోవడానికి సంపాదించింది దోచుకున్నది చాలా ఉంది కదా, దొబ్బి తిన్నది. ఇవ్వండి నిరుద్యోగ వాళ్ళకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో వెయ్యండి, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఇస్తారు. ఆ సొమ్ము తెలంగాణ సొమ్మే కదా, తెలంగాణ ప్రజల సొమ్ము కదా. కాబట్టి కేటీఆర్కి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇవాళ కాంగ్రెస్ నాయకులే అంటున్నారు కదా బీఆర్ఎస్ అనేది పుంజుకుంటుందని. రేణుకా చౌదరి కూడా రీసెంట్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆమె అన్నది వేరే కాంటెక్స్ట్, దానిని దీనికి అన్వయించుకొని వాళ్ళు చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఏం చేసిరని పుంజుకుంటారు? మీ పాపాల పుట్ట ఇంకా మీకు ఏమి ఇంకా అది కాలే, పర్చిపోలే. మీరు చేసిన గాయాలు తెలంగాణ సమాజం మర్చిపోలే, ఆ గాయాలు ఇంకా పచ్చి పుండు లెక్కనే ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టి మీరు ఎంత తిరిగినా కూడా మీకు ఎక్కడా కూడా ఆ మైలేజ్ వస్తలేదు. కాబట్టి పదే దానిని ఇవాళ బామర్దుల మధ్య పోటీతత్వంలోని భాగంగానే ఇది కనబడుతుంది. ఆయన శుద్ధపూస మాటలు చెప్తున్నాడు, సాంప్రదాయాన్ని సుబ్బిని శుద్ధపూసిని అని చెప్తున్నాడు. మరి శుద్ధపూసిన మాటలు నిన్న మన ఎక్కడ పోయినాయి? 10 సంవత్సరాలు ఏడబడినావు అంటే ఎవరితో నన్ను దోస్తాన్ చేసి శుద్ధపూసిన మాటలు ఆ రోజు మర్చిపోయినావు. ఇవాళ నీకు అధికారం కోల్పోగానే శుద్ధపూసిన యాదకొచ్చిందని అడుగుతున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట మాట్లాడే ముందు 4,000 నీ వైపు చూస్తాయి. ఆత్మ పరిశీలన చేసుకో కేటీఆర్. నీకు ప్రతిపక్ష నాయకుడిగా మీ అయ్య ఇంట్లో వండుకుంటే నువ్వు రాజకీయం చేయాలి, గద్దెనెక్కాలని ఒక అధికార దాహంతో నువ్వు ఆరాట పడుతున్నావు తప్ప నిజంగా ప్రజల యొక్క మనసులో గెలుచుకొని రావాలన్న ఆలోచన మీకు లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, నా నిరుద్యోగుల అన్న చెల్లెల్ని అక్క తమ్ముళ్ళని మీరు చదువుకోండి,
మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు ఇష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం. ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నటువంటిది. మీకోసం రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చినాడు, మీతో అండగా నిలబడి రావట్లేదని అడుగుతున్నారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదని ప్రభుత్వం పని చేయకపోతే రాహుల్ గాంధీ గారు ఇన్వాల్వ్ అయి మాట్లాడతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పనితనం బాగున్నది కాబట్టి నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల, కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, మహిళల పట్ల నిత్యం అనునిత్యం తను పని చేస్తారు. దమ్ము ఉంటే ఇప్పుడు రమ్మని చెప్పండి రాహుల్ గాంధీ అని అంటున్నారు. ఒక రాజకీయ వాళ్ళ సంకల్లో చేరిపోయి దమ్ముంటానన్నది కరెక్ట్ కాదు. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి రాహుల్ గాంధీ గారిని కలవాలంటే రాహుల్ గాంధీ గారు మెయిల్లో, వాట్సాప్లో ఆయన రెస్పాండ్ అవుతారు. చేయండి, మెయిల్ చేయండి రాహుల్ గాంధీ గారికి. మీరు నిజంగా జెన్యున్ గా ఎలాంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా మేము నిరుద్యోగులం ఇబ్బంది పడుతున్నాం సార్, మాకు నోటిఫికేషన్లు ఇంకా సరైన రీతిలో రావట్లేదు అని మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పెట్టండి, తప్పేమున్నది దాంట్లో. ఒక ఎల్ఓపి లీడర్గా ఉన్న రాహుల్ గాంధీ అది వదిలేసి పక్కనున్నటువంటి ఏమంటారు పక్కంలో బల్లెంలాగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏ పని చేయకూడదు, రేవంత్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి చేయకూడదు అనే విధంగా ఉన్నటువంటి ఒక దుర్మార్గుని సంకన చేరిపోయి మీరు ఇవాళ రాజకీయాలు అవపాసన పట్టుకొని ఉద్యోగాలు అవసరం లేదు, మాకు రాజకీయ ఉద్యోగం కేటీఆర్ నెలకి ఇచ్చేటువంటి వాటితో నడిచిపోతుంది అనే విధంగా మీరు ఆలోచించేదానిని నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. నేను ఆనాడు నిరుద్యోగుల కోసం కొట్లాడిన, ఆనాడు విద్యార్థుల కోసం కొట్లాడిన, ఈనాడు కూడా నా అన్నదమ్ములు బాగుండాలని కోరుకుంటున్నా. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా. ఇది మీ ప్రభుత్వం, మీరు ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆ హక్కుతోనే మీకు ఈ విషయం తెలియజేస్తున్నా. కానీ మీరు అలా కాకుండా పదే పదే రాజకీయ కోణంలో మీరు వాటి పట్ల వాళ్ళ వైపు ఆకర్షితులై వాళ్ళకేదో వాళ్ళకి కింద బేస్ లేదు. ఇవాళ వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళకి బేస్ లేదు కాబట్టి మిమ్మల్ని పట్టుకొని వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు. అది గమనించండి అని తెలియజేస్తారు. అది గమనించకపోతే మీరు ఆగమైపోతారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చకపోతే రాహుల్ గాంధీకి మెయిల్ చేయొచ్చా? ఒక మాట చెప్తాను, నేను చేయకపోతే రేవంత్ రెడ్డి గారి పాలనలో పనమడకపోతే చెప్పుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఎవరికైనా. యాజ్ ఏ సిటిజన్గా, ఈ రాష్ట్ర సిటిజన్గా నువ్వు మెయిల్ చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. దానిని రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని తప్పు పట్టరు, తను కూడా అన్నారు. ఎందుకనంటే తన పర్ఫార్మెన్స్ అంటే తనకు తెలుసు. 100 మార్కులకి టెస్ట్ పెడితే 99 మార్కులు రేవంత్ రెడ్డి గారికి వస్తాయి. ఎందుకనంటే ఆ దిశగా తను పని చేస్తున్నాడు. ఇప్పుడు మీ ముందే కదా, మీ కళ్ళ ముందు నేను ఇన్ని లెక్కలు, ఇన్ని విషయాలు నేను మీ ముందు చెప్పిన. ఇవాళ నా మార్పు ఏంటి, నేను ఏం చేసినా చెప్పడం కోసము ఇవాళ యొక్క గతం ఏంటి, ఇప్పుడు ఏంటి అన్నదానికి నేను ఇన్ని మీకు చూపించిన. ఇంతకన్నా ఏం కావాలి రేవంత్ రెడ్డి గారి యొక్క మార్పు. కాబట్టి మార్పు చెయ్యాలన్నటువంటి ఆలోచనతో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ జీవితానికి ఒక కామన్ మ్యాన్గా, ఒక ముఖ్యమంత్రిగా అయితే నా జీవితానికి ఈ ప్రజలకు అంకితం, ఈ ఉన్నటువంటి ప్రతి సమయాన్ని, ప్రతి రూపాయిని నేను వాళ్ళ కోసం వెచ్చిస్తాను పనిచేస్తున్నాడు. అలాంటి నాయకుడి పైన కాలేల కట్ట ఎన్నడన్నా మీరు వెళ్ళి గతంలో కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఎన్నడన్నా నిరుద్యోగులు కలిసిండ్రా అవకాశం ఉన్నదా? ఇవాళ కలవడానికి అవకాశం ఉంది. మంత్రులు కలుస్తారు, ముఖ్యమంత్రి కలుస్తున్నాడు, ప్రతి వేదికల్లోనే మీకు ఏమన్నా రచ్చబండల దగ్గర మీటింగ్లలో కలుస్తున్నారు. మీకు అవకాశం, స్కోప్ లేకపోతే మీరు అనుకున్నట్టు మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు. మీకు అది కాదు కదా. వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసము మిమ్మల్ని బేస్ చేసుకొని మిమ్మల్ని వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు తప్ప మిమ్మల్ని ఎదిగించాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి నిజంగానే కేటీఆర్కి ఆ చిత్తశుద్ధి ఉంటే, నాకు తెలిసినంత వరకు జరిగినటువంటి మీటింగ్లు చాలా వరకు, రేపు జరగబోయే వరంగల్ మీటింగ్లో కూడా ఎవరెవరైతే కోచింగ్ సెంటర్లు నడుపుతారో ఆ కోచింగ్ సెంటర్లో వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఆ పిల్లలకి ఈ కట్టేటువంటి ఫీజులో మేము మేము చేస్తాం డబ్బులు మీకు అని చెప్పేసి కోచింగ్ సెంటర్ల నుంచి పబ్లిక్ని తరలిస్తున్నారని మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి వీటి పట్ల అంటే అదే చెప్తా. ఇప్పుడు తమిళమే ఉన్నావు, ఈ మీటింగ్కి వస్తే రేపు నీ ఫీజు కట్టే పని లేదంటే నువ్వు పోతావు కదా. ఆ పని వాళ్ళు చేస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే పోండి, తీసుకోండి, తినండి. ఎందుకంటే అది మన సొమ్మే. మీ యొక్క కష్టార్జితంతోనే వాళ్ళు ఇవాళ ఏమంటారు 100,000 కోట్ల రూపాయలకి ఇవాళ వారసులైనరు వాళ్ళు. కాబట్టి వాళ్ళ సొమ్ము తినడంలో నేను తప్పుపట్ట. అంతకు 4,000 కాకపోతే 5,000 అయితే 10,000 ఇచ్చినా కూడా తక్కువనే అంట. కాబట్టి తినండి తమ్ముళ్ళు మీరు. కానీ చేసే ప్రతి పనిలో ఆలోచించుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది నీ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం మీది, మీరు ఆలోచించుకోండి. ఇది రాబోయే రోజుల్లోనే ఎప్పటికైనా యువతదే ఈ తెలంగాణ అన్నది గుర్తుపెట్టుకోండి. కానీ మీరు రాజకీయ కోణంలో కేటీఆర్ ఉచ్చులో పడి అందులో మీరు కనుక పోతే కొట్టుకపోతారు, ఆగం అవుతారు, తల్లిదండ్రులను ఆగం చేసిన వాళ్ళు అవుతారని తెలియజేస్తారు.